ఈరోజు మనం 9th క్లాస్ FA4కు సంబంధించిన ప్రాబ్లమ్స్ తెలుసుకుందాం. దాంట్లో ఏ విధంగా ఇస్తాడంటే ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 3:5:7. ఒక ట్రయాంగిల్ యొక్క సైడ్స్ 3:5:7 అనే రేషియోలో ఉంటే అండ్ ఇట్స్ పెరిమీటర్ ఈస్ 300 మీటర్స్. దాని యొక్క పెరిమీటర్ 300 మీటర్స్ ఉంటే ఫైండ్ ఇట్స్ ఏరియా, దాని యొక్క ఏరియా కనుక్కోవాలన్నమాట. ఒక ట్రయాంగిల్ యొక్క ఏరియాను సైడ్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా కనుక్కుంటామంటే హీరోన్ ఫార్ములా ద్వారా కనుక్కుంటాం. హీరోన్ ఫార్ములా ఏంటి? √S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. ఇందులో ABC అనేవి సైడ్స్, మరి S అనేది హాఫ్ పెరిమీటర్. S రావాలంటే ఏం తెలియాలి? A ప్లస్ B ప్లస్ C బై 2. అంటే ఏ వాల్యూ, B వాల్యూ, C వాల్యూ 3 తెలియాలి. మరి ఏ వాల్యూ, B వాల్యూ, C వాల్యూ తెలుసుకోవడానికి ఏమి ఇచ్చినారు? అవి 3:5:7 అనే రేషియోలో ఉన్నాయి అన్నారు. అంటే మనం ఏ విధంగా తీసుకోవాలి? A ఈజ్ ఈక్వల్ 3x, B ఈజ్ ఈక్వల్ 5x, C ఈజ్ ఈక్వల్ 7x. ఆ మాదిరిగా తీసుకుంటాం. A అంటే 3x, B అంటే 5x, C అనేది 7x. మరి పెరిమీటర్ ఎంత ఇచ్చినారు? 300. పెరిమీటర్ అంటే ఏమని అర్థం? సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. సో ఫస్ట్ సైడ్ A, సెకండ్ సైడ్ B, థర్డ్ సైడ్ C. A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు ఎంత? 300. వీటిలో వాటి వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. A అంటే ఎంత? 3x, B వాల్యూ వచ్చి 5x, C వాల్యూ 7x ఈజ్ ఈక్వల్ 300. ఈ 3 టర్మ్స్ని అడిషన్ చేసి 15x వస్తుంది. 15x ఈజ్ ఈక్వల్ 300. మరి x ఏమవుతుంది? 300 బై 15. 15 1s, 15 20s. సో x ఈజ్ ఈక్వల్ 20. ఈ x వాల్యూను దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన 3 సైడ్స్ వస్తాయన్నమాట. A ఈజ్ ఈక్వల్ 3x. 3 ఇంటూ x ఎంత వచ్చింది? 20. 3 20s 60 మీటర్స్. అదే మాదిరిగా B ఎంతమా? 5x. 5 ఇంటూ x వాల్యూ 20ని సబ్స్టిట్యూట్ చేస్తాం. 5 20s 100 మీటర్స్. మరి C ఎంత? 7x. 7x అంటే 7 ఇంటూ x వాల్యూ అయిన 20తో మల్టిప్లై చేయాలి. 7 20s 140 మీటర్స్. ఇప్పుడు ఏ వాల్యూ వచ్చింది? B వాల్యూ వచ్చింది, C వాల్యూ వచ్చింది. ఇప్పుడు మరి మనం దేన్ని కనుక్కోవాలి? S కనుక్కోవాలి. S అంటే హాఫ్ పెరిమీటర్. అంటే A ప్లస్ B ప్లస్ C బై 2. ఏ వాల్యూ ఎంత? 60. B వాల్యూ వచ్చి 100, C వాల్యూ వచ్చి 140 బై 2. ABC వాల్యూను దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. న్యూమరేటర్ అంతా అడిషన్ చేస్తే 300 బై 2. 300ని 2తో డివిజన్ చేస్తే గెట్ 150. అంటే S వాల్యూ ఎంత వచ్చింది? 150. దీన్ని ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? √S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. అంటే S వాల్యూ 150, ABC వాల్యూ ఈ మూడింటిని సబ్స్టిట్యూట్ చేయాలి. √S అంటే 150, మళ్ళీ S అన్నప్పుడు 150. మరి A ఎంత వచ్చింది? 60. అంటే S మైనస్ A అంటే 150 మైనస్ 60. అదే మాదిరిగా S మైనస్ B అంటే S వాల్యూ 150, B వాల్యూ 100. సో 150 మైనస్ 100. S మైనస్ C అంటే S వాల్యూ 150, C వాల్యూ 140. వాటి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. 150 మైనస్ 140. తర్వాత దీన్ని సాల్వ్ చేయాలి. 150 ఇంటూ 150లో 60 పోతే 90, 150లో 100 పోతే 50, 150లో 140 పోతే 10. దీన్ని స్క్వేర్ రూట్ మనం కనుక్కోవాలి. దీనికోసం ఏం చేస్తామంటే 150ని 15 10s 150 అని రాస్తాం. నెక్స్ట్ 90ని ఏం రాయొచ్చు? 15 6 90. 15 ఇంటూ 2 ఇంటూ 3 అని రాసుకుంటాం. నెక్స్ట్ 15 ఏం రాస్తాము? 5 ఇంటూ 5 ఇంటూ 2. 5 5s 25, 25 2s 50 సరిపోతుంది. 10ని అలాగే రాస్తాం. అంటే వీటిని వాటి యొక్క ఫ్యాక్టర్స్గా రాస్తాం అన్నమాట. తర్వాత స్క్వేర్ రూట్ అంటే ఏం చేస్తాం? 2 వాల్యూస్కి ఒక వాల్యూ రాస్తాం. అందుకు డబల్ ఉండేవి దగ్గరగా రాస్తాం. 15 ఇంటూ 15 సేమ్ నెంబర్ని ఒకటే చోట రాసుకుంటున్నాం. నెక్స్ట్ 10 ఒక చోట రాస్తాం. తర్వాత 5 ఇంటూ 5, తర్వాత 2 ఇంటూ 2, 3 అనేది సింగిల్గా ఉంది కాబట్టి ఇంటూ 3 అట్లే రాస్తాం అనమాట. స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? 2 15లకి ఒక 15, 2 10లకి ఒక 10, 2 5లకి ఒక 5, 2 2లకి ఒక 2, √3 అలాగే ఉండిపోతుంది అనమాట. నెక్స్ట్ వీటన్నింటిని మల్టిప్లై చేస్తే 1500 √3 మీటర్ స్క్వేర్.